ఇదిగో పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎక్కడున్నాడంట? ఇదిగో. ఇదిగో అంటే అర్థం ఏంటి? ఇదిగో అంటే అర్థం ఏంటి? రాత్రి చెప్పా. అబ్రహాం బ్రదర్ ఎక్కడున్నాడు? అబ్రహాం బ్రదర్ ఎక్కడున్నాడు? సేవకుడు స్పీకర్కి వచ్చిన ఆయన ఎక్కడున్నాడు? ఇదిగో. మీ చేతిలో బైబిల్ ఎక్కడుంది మీ దగ్గర? వెరీ గుడ్. బేతేలు మందిరం ఎక్కడుంది? యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇదిగో. ఇదిగో అంటే ఎక్కడున్నాడు? నేను 3 చెప్పాను. ఇదిగో అంటే ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నా కుడి చేయి కంటే దగ్గరున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభును చూచుచుంటిని. ఎప్పుడూ ఉన్నాడు నా దగ్గర, నా ఎదుటే ఉన్నాడు. మనకున్న మహిమ గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడు మనం మాట్లాడచ్చు. ఆయన ఎప్పుడు బిజీ కాదు, మనమే బిజీ. కానీ ఆయన ఈజ్ ఆల్వేస్ ఎవ్రీ సెకండ్ నీ 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 స్వరం వినాలని ఎదురు చూస్తున్నాడు. అందరూ ఒక మాట చెప్పండి. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. మన ముఖాలు ఒకసారి చూస్తున్నారు ఈరోజు మీ ముఖాలు, సతి ముఖాలు. ఏ ముఖాలు? నిన్న చూసుకున్నదే ఈరోజు, నిన్న ముఖమే ఈరోజు కూడా. కానీ మన ముఖం ఏమంత పెద్ద పెద్ద ఫేషియల్ చేశామండి? ఏమన్నా గ్లామర్ ఉంది ఏమన్నా? ఏం లేదు మన ముఖంలో గొప్పతనం. కానీ ఆయన 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 మన ముఖాన్ని చూసినప్పుడు ఎలా అంటాడంట? నీ ముఖం మనోహరం, నీ స్వరము. మన గొంతులు ఎలా ఉన్నాయండి? చక్కని గొంతులు ఒక్కటికి లేవు, మెలోడియస్ గొంతులు ఎవరికి లేవు, ఎవరికో కొద్దరికి ఉంటుంది అంతే. అయితే మన స్వరం ఆయనకి ఎలా వినపడుతుందంట? మధురం. మన ముఖం ఎలా కనపడుతుందంట? మనోహరం. కాబట్టి అంత మనల్ని ఇష్టపడుచున్నాడు ఆయన. హీ లవింగ్ అస్ సో మచ్. ఆయన మనల్ని చాలా ప్రేమిస్తాడు, ఎంతో ప్రేమ. మనం ఎంత ప్రేమ అంటే తన ప్రేమను 7 కోణాలు చూపించాడు. చూద్దాం లేదు, ఇప్పుడు మన సబ్జెక్ట్ మారుతుంది. తన ప్రేమను మనకు 7 కోణాల్లో చూపించాడు. ఒక ప్రేమ అంటాడు శాశ్వత ప్రేమ అంటాడు. ఏం ప్రేమ? ఇంకో అద్భుత ప్రేమ. అద్భుత తండ్రి ప్రేమ ఏక కుమారుని నా కొరకొసగెన్, తన పరలోక మహిమన్ విడచిపెట్టి సిలువాలో బలి ఆయను, నన్ను రక్షింపను. అక్కడ ఆ చరణము జాన్ 3:16. దేవుడు లోకమును, దాని బైబిల్ భాషలో ఇంగ్లీష్లో అమేజింగ్ లవ్ అంటారంట. ఏం లవ్? అమేజింగ్, ఎవర్ లాస్టింగ్ లవ్, అమేజింగ్. అమేజ్. ఏం పేరు? నీ పేరు అమెజాన్ తెలుసా మీకు? అమెజాన్ అంటే అద్భుతం అని. అమెజా అంటే అద్భుతం, అమేజ్ అద్భుతం. దేవుని ప్రేమ ఏమిటంట? అద్భుతం. ఆ అద్భుతమైన ప్రేమ ఏంటంటే తన ఏకకుమారుని మన కొరకు. అద్భుత తండ్రి ప్రేమ ఏకకుమారుని నా కొరకు. ఏం మాట అండి అది! ఎవరిస్తామండి? మన కొడుకుని ఎవరికైనా ఇస్తామా? నాకు ఒక కొడుకు ఉన్నాడు, నాకంటే చాలా బాగుంటాడు, ఎంతో హ్యాండ్సమ్ ఉంటాడు. నా కొడుకు జస్ట్ ఐఎమ్ ఫీల్ గ్రేట్. నాకు మంచి చక్కని నా కొడుకు క్యాష్ వేస్తే అందరూ వాందిక్కే చూస్తారు ఎంత బాగున్నాడని. సార్ మీ కొడుకు చాలా బాగుంటాడు సార్ అంటారు. నా కూతురు చాలా బాగుంటుంది. నా పిల్లలు నాకు ఎలా ఉంటారు? అద్భుతం. మీ పిల్లలు మీకు అద్భుతమే కాదా? మీ పిల్లలు మీకు అద్భుతమా కాదా అండి? అద్భుతం. వాళ్ళకి ఈక్వాలిటీ మీకు ఈ లోకంలో మరొకరు లేరు. ద ప్రెషియస్. వాళ్ళకి అమూల్యం. నీ పిల్లలు నీకు ఎంత అద్భుతమో, కానీ నువ్వు అంత ప్రేమించిన నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం నీ ప్రాణం ఇవ్వలేవు. నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం నువ్వేమి ఇవ్వలేవు. ఇవ్వాలంటే ఒక కిడ్నీ ఇవ్వండి చూద్దాం. నిజంగా నాకు రియల్ స్టోరీ. ఒక అబ్బాయి 22 ఇయర్స్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోతే 30 లక్షలు ఖర్చు పెట్టారు ఆ బాబు కోసం. సర్వైవ్ కాలేదు. లాస్ట్కి ఇంకా డాక్టర్స్ అన్నారు వాళ్ళ మదర్ కిడ్నీ ఇస్తే బతుకుతున్నారు. వాళ్ళ అమ్మ ఎంత కష్టపడిందో ఇవ్వడానికి. ఎందుకంటే ఆమె లైఫ్ డేంజర్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అతి కష్టం మీద ఇచ్చింది కిడ్నీ. అంటే ఒక కిడ్నీ ఇవ్వగలిగింది. ఇంకా ఇంకేమైనా అడిగితే మీ నంబర్ చెప్తే తర్వాత వాడిని కిడ్నీ సర్జరీ అయిన తర్వాత ఇంటికి వచ్చినాడు. ఎంత కష్టం తెలుసు కిడ్నీ సర్జరీ అయిన సర్వైవ్ చేయడము. కిడ్నీ ప్లాంటేషన్ అంటారు వాళ్ళకి. మనకి కిడ్నీలు కింద వెనుకలు ఉంటాయి. కొత్త కిడ్నీ పెట్టిన వాళ్ళకి ఈ కిడ్నీలు తీసారు, అవి అట్లే ఉంటాయి. కొత్త కిడ్నీ ఈ పొట్ట మీద పెడతారు. ఆడ పెడతారు మీకు తెలుసా? మీకు తెలియదు కానీ చెప్తున్నాను. కొత్త కిడ్నీ ఎక్కడ పెడతారు? పొట్ట మీద ఉంటుంది.
కొంచెం ఇట్లా ఉబ్బుకుంటుంది వాళ్ళకి. కిడ్నీ ప్లాంటేషన్ చేసే కొంచెం పొట్ట ఎట్లుంటుంది. కిడ్నీ ఇక్కడ ఉంటుంది వాళ్ళకి. ఏ కిడ్నీ అది? కొత్త కిడ్నీ. ఆమెకు ఒక కిడ్నీ అయిపోయింది. ఈయనకి 3 కిడ్నీలు ఉన్నాయి, ఆయనకు ఒక్క కిడ్నీ. నిజంగా ఆ ఒక్క కిడ్నీ ఇవ్వాలంటేనే తల్లి ప్రాణం కొట్టుకుంటుంది. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం మేకులతో రాత్రి చెప్పాను. ఎంత అద్భుతం అంటే అసలు నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరమును చూసుకొని సంతోషపడాడంట. ఎందుకంటే నా కుమారుని కొరకు ఈ శరీరాన్ని నేను బలిగా అర్పణగా అర్పించుకుంటాను. సరే, అంశం ఏంటంటే అద్భుత ప్రేమ. ఏం ప్రేమ? అద్భుతం. అది దాని ఇంకా అన్కంపారబుల్, దానికి సమానమైంది భూలోకంలో. అందుకే మనం కూడా జాగ్రత్త తినండి. యేసు ప్రభు, మీ పేరు ఏం పేరు సార్? సార్ గిడియన్ గారు, బ్రదర్ గిడియన్. అదే తెలుగులో గిద్యోన్, ఇంగ్లీష్లో గిడియన్ అంటారు. బ్రదర్ గిడియన్ తెలుగులో కంటే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది పేరు, గిడియన్. ఈ గిడియన్ అనే బ్రదర్ కోసము యేసు ప్రభు దిగివచ్చి ఆ పరలోకం నుంచి 7 మెట్లు దిగొచ్చాడంట. ఎన్ని మెట్లు? ఒక మెట్టు దిగండి చూద్దాం. 7 మెట్లు దిగొచ్చాడంట. దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మనుషుల పోలికగా పుట్టి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకున్నాడు. 7 మెట్లు దిగాడు. 7 మెట్లు దిగి వచ్చడమే కాదు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయాడు. ఇంకేమిటంటే పాతాళానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? ఒట్టి శిలువలో చనిపోతానే రక్షణ రాలేదు. ఈ గోయింగ్ ఆన్ అండర్ అటర్మోస్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క పాతాళం యొక్క అంచుల్లోకి వెళ్ళాడు. అక్కడ పాతాళం, మరణ వేదనలు ఏమున్నాయంటే అక్కడ మరణ వేదనలు ఉన్నాయంట. అక్కడ పాతాళం, లిటరల్గా వెళ్ళాడు పాతాళానికి. ఆ దేహమేమో సమాధిలో ఉంది, ఆత్మ పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో 3 రోజులు ఉన్నాడు నీకోసం, నా కోసం యేసు ప్రభు పాతాళంలో 3 దినములు ఉన్నాడు. నిజంగా ఆ మాట అర్థం కాదు మనకు. పాతాళ గర్భం, యోనా ఎట్లా చేప గర్భంలో ఉండాలో మనుష్య కుమారుడు పాతాళంలోనికి 3 దినములు తగ్గించుకున్నాడు. మనం యేసు ప్రభు కోసం ఒకరోజు ఉపవాసం ఉండాలంటే ఉండలేము. 24 గంటలు ఉపవాసం ఉంటే అసలే ఉండలేవు. 3 దినములు పాతాళంలో నీ కోసం మౌనంగా ఆ పాతాళ వేదనలన్నీ భరించాడంట. అద్భుతం ఇది. కాబట్టి అంత తగ్గించుకున్న ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భూలోకంలో ఉన్నప్పుడు ఆయన నీ కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించాడు. చెప్పండి, ఏం జీవితం? ఎందుకంటే తాను నీ కొరకు నిన్ను పాప విముక్తిని తాను చేయాలంటే నీ కొరకు తాను పరిశుద్ధమైన అర్పణ అర్పించుకోవాలా. ఏమర్పణ? ఇది హోలీ సాక్రిఫైస్, పరిశుద్ధమైన అర్పణ. ఒక్కసారి ఇప్పుడు పొద్దున నేను ఆ డేవిడ్ అనే నిర్దేశం చేసినాం, సేవకుడు అన్న కొడుకు, జాన్ అన్న కొడుకు డేవిడ్ని. ఆయన 3 సార్లు ఫోన్ చేశాడు. నాకేం మనుషులు కాకినాడలో మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తలేకపోయాను. వస్తూనే ఎగిరినా నా మీద, ఏందన్నా నన్ను 3 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదని. అమ్మాయికడు చిన్న మంచోడు, చాలా మంచి ప్రేమ. అక్కడికి పోయాడంటే అక్కడ ఎత్తికాడంటే దొరకలేదు, మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎట్లుంటుంది చెప్పండి? యేసుక్రీస్తును మన కొరకు పిడిగుద్దులు గుద్దుతున్నారంట. ఈ గుద్దులు ఎందుకోసం అంటే నీ పాపం కోసం. గడ్డ పెంటుకలు బట్టి అందరు చెప్పండి, యేసుప్రభు పేరు చెప్పండి, నాజీర్ చెప్పండి. హిందీ మే నజీర్ బోల్తే, క్యా బోల్తే? నజీర్. యేసుప్రభు నాజీర్ అంటే వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పటి నుంచి అంట యేసుప్రభు దేహం మీదకి మంగళకత్తి రాలేదంట. వెంట్రుకలు కత్తిరించలేదు ఆయనకు. వెంట్రుకలు అవి కృష్ణవర్ణములు కాకపక్షములు, అవి నొక్కులుగా, ఈజ్ కర్లింగ్ హెయిర్. చాలా అద్భుతమైన వెంట్రుకలు ఆయనవి. యూతుడు కదా, బంగారు వెంట్రుకలు ఉంటాయి వీళ్ళకి. ఏం వెంట్రుకలు ఇవి? నేను చెప్పాను, జ్యూస్కి ఎలా ఉంటాయి? గోల్డెన్ హెయిర్ ఉంటుంది. ఆ బంగారు వెంట్రుకలు చూశాడంటే వాడు రోమీడు, చూసి నువ్వు నజీరా అని చెప్పాడు. ఎగతాళిగా వచ్చి అట్లా పట్టుకొని జుట్టు లాగేశాడట. ఇంకోటి ఇక్కడ పట్టుకొని ఇక్కడ లాగేశాడు. నా ముఖపు వెంట్రుకలను, అందరు చెప్పండి, వెంట్రుకలు పెరికివేయి వారికి, కొంచెం సౌండ్గా ప్రభు మీద ప్రేమతో చెప్పండి, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి ముఖమును అప్పగించి తిని. अपना चेहरे को वो नहीं छुपा करते. क्या बात है? हिंदी में बहुत अच्छा लगता वो बात. యేసు ప్రభు ఉమ్మివేయు వారికంట తన ముఖము దాచుకోలేదంట. ఒక చిన్న మాట, యేసు ప్రభు ఉమ్మేసిన వాళ్ళు 10 డజన్ మంది అనుకోండి. ఇప్పుడు వరుస పెట్టి 10 మంది నా ముఖం మీద ఉమ్మేస్తా అంటే ఎట్లుంటుందండి?
ఉమ్మేస్తుంటే నన్ను ఏం చేస్తాను, ముమ్మేస్తాను నా ముఖం మీద. ముఖం ఏం చేస్తా, ఇట్లా పెట్టుకుంటా, ఇట్లా పెట్టుకుంటా, చేతులుంటే ఇట్లా అడ్డం పెట్టుకుంటా. అయితే ఆయన ముఖం అడ్డం పెట్టుకోలేదంట, ముఖం దాచుకోలేదంట, ఉమ్మేస్తుంటే ఇలాగే ఉంచుకున్నాడంట, ఇలాగే ఉంచుకున్నాడంట. అది అయిపోయింది. మళ్ళీ రెండో కోణంకి వచ్చాడు. ఒరే వీడు నాజీర్ అంటారా అన్నాడు. వాడు బంటకులు బట్టి లాగి పడేశాడు. చర్మం ఊడొచ్చేసింది. ఒక వెంట్రుక తీస్తేనే ప్రాణం పోతుంది. ఇట్లా ఇట్లా ఒక వెంట్రుక ఇట్లా లాగానే చూద్దాం. ఇట్లా వెంట్రుకలు మొత్తం లాగేశారు వాళ్ళు. ఆడుకున్నారు ఆయన ముఖంతో. ఇంకొకటి ముఖం మీద ముసుగేసి పటాలు కొట్టాడు. కొట్టి ముసుగు తీసి నేను ఎవడు కొట్టాడు చెప్పు అన్నాడు. మళ్ళీ రే రే ఆగరా అన్నాడు. ఇంకో ముసుగు పటపట కొట్టాడు. కొట్టి ముసుగు తీసి నేను ఎవడు కొట్టాడు చెప్పు అన్నాడు. ఆ కొట్టినప్పుడు అంట హిస్టరీలో రాయబడింది, ఆయన ఒక కన్ను గుడ్డు పగిలిపోయిందంట. ఆయన నా భార్య ప్రభు నమ్ముకుందండి. 13 ఏళ్ల వయసు నమ్ముకుంటే బాప్టిజం తీసుకున్నందుకు వాళ్ళ అన్న కోపం వచ్చి, ఆయన బీటెక్ అప్పుడు బీటెక్ చదువుతాడు. ఈ మధ్య ఇంటర్మీడియట్ 8th క్లాస్ 9th క్లాస్ చదువుతుంది. నువ్వు బాప్టిజం తీసుకుంటావని చెప్పి వచ్చి పటాలు కొట్టాడంట వాళ్ళన్న, సొంతం అన్న. కొడితే నీ దూడ పనులు ఊడిపోయినాయి మా భార్యకు. ఇప్పుడు నా భార్య దూడ పనులు లేవు. రియల్ స్టోరీ ఇది. ఒక్క దెబ్బకే పండు ఊడిపోయినాయి మా మిసెస్కి. యేసుప్రభు ముఖంను వాళ్ళు ముసుగేసి కొట్టినప్పుడు ఆయన ముఖం ఏమైందో మనకు భాషకు అందదు. కళ్ళు పగిలిపోయినాయేమో, పండ్లు ఊడిపోయినాయేమో, ముతి పండ్లు ఊడిపోయినాయేమో. ఇట్లా కొన్నిసార్లు కొడితే ఈ పండ్లు చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ 5 పండ్లు చాలా డెలికేట్గా ఉంటాయి. కొడితే పట్టుకొని ఇరిగిపోతాయి. మీకు తెలీదా? నాదు శ్రమలు వేరే వారు ఎరుగరు, ఖైదీలను విడిపించేను సిలువలో. నాదు శ్రమలు వేరే వారు ఎరుగరు, లాను విడిపించేను సిలువలో. ఆ టార్చర్ చేసేటప్పుడు ఈ మనిషి కోసం ఇంత అవసరమో నాకు అనుకోలేదు ఆయన. కూతురు తల్లిదండ్రులు చెప్పకుండా ఎవరితో లేచిపోయింది అనుకోండి. నేను ఒకసారి చూశాను, ఆ కూతురు దొరికితే అమ్మాయి కడుపుతూ ఉంది. అప్పటికి కడుపుతూ ఉన్న అమ్మాయిని కత్తితో నరికినారు వాళ్ళ అమ్మా నాన్న. నరికేశారు. ముఖం మీద ముసుగేసి అద్దె పెట్టి చంపేశారు. కన్న కూతురు ఇష్టపడి ప్రేమించి చేసుకున్నందుకు కూతురిని చంపే తల్లిదండ్రులు లేరండి ఇప్పుడు? చెప్పండి, లేరండి? నాకు తెలుసు. కడుపుతో ఉన్న అమ్మాయిని చంపారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల గద్వాల్లో కూతురు ఇంటికి వచ్చి చంపినారు. నువ్వు ఇంత పాపం, ఎన్ని పాపములు చేసినావు నువ్వు, నీకే తెలుసు. నీ పాపమంతటి కొరకు ఎవరు శిక్ష అనిపించారు? ఆయన శిక్ష పడింది. అయితే ఆయనకి ఏం రాలేదు? చెప్పనమాట, కోపం రాలేదు. మనకు ఒట్టిగా కోపం వస్తుంది. మనకి ఎట్లా కోపం వస్తుందన్నా చెప్పండి? ఒట్టి కోపం వస్తుంది. భార్య మీద కోప్పడతాం, పిల్లల మీద కోప్పడతాం, అందరి మీద కోప్పడతాం. యేసుప్రభుకు ఉన్న సహనం నువ్వు నేర్చుకో. యేసుప్రభు నువ్వు చేసిన దానికి ఆయన ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గుడు, నాకు నువ్వు చేసిన పాప నేను శిక్ష అనుభవించా కదరా అన్నాడా? డజంట్ టెల్. ఆయన చెప్పలేదు ఆ మాట. ఆయన బట్టలు ఇప్పేశారు. రియాలిటీ చెప్పాలంటే యేసుక్రీస్తుకు శిలువ మీద కంప్లీట్ నంగా ఆయన. హీ హ్యాంగ్డ్ ఇన్ ద నేకెడ్. ఇంగ్లీష్ చెప్పండి. హీ హ్యాంగ్డ్ ఇన్ ద నేకెడ్. హీ కంప్లీట్లీ నేకెడ్ అంటాను. ఇది నిజం. మీకోసం అంతగా ఆయన తను తాను చేసుకోవాలి. చేశారు. చేసేవారికి అప్పగించుకున్నాడు. నీకు బట్టలారా లాగిపడేశారు బట్టలు, ఆడుకున్నారు ఆయనతో. అయినను ఆయన నీ విషయమే ఆయన దీర్ఘశాంతం. ఏం శాంతము? దీర్ఘశాంతము వహించుచు. కాబట్టి
అద్భుత ప్రేమ. చెప్పండి చెప్పండి అన్నమాట. అది నీకు నాకు జ్ఞానమునకు అద్భుత తండ్రి ప్రేమ ఏక కుమారుని నా కొరకొసగెన్. సరే మన అంశంలోకి వద్దాం. ఏం చెప్తున్నాను? స్టార్టింగ్ నుంచి ఏదో చెప్పాలనుకుంటే యేసుప్రభు ప్రేమించాడు. యేసుప్రభు మనల్ని ప్రేమించాడు. మనకు ప్రేమ అంటే అర్థం తెలియదు. మన తెలుగులో ఒక సామెత ఉంది. మనం ఎంతసేపు ఉన్న తెలుగు ప్రజలకు ఒక పేరంట. చెప్పండి, గొప్పడకండి మాట చెప్తాను. ఇండియన్స్ అమెరికా వాళ్ళు చెప్పారంట. ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారంట. అందరు చెప్పండి, ఇండియన్ పీపుల్ గ్రీడీ పీపుల్. చెప్పండి, ఇండియన్ పీపుల్ అంట గ్రీడీ పీపుల్ అంటే తెలుగులో సామెతల్లో ఒక మాట ఉంది. చదవండి, సామెతలు 30లో ఉందన్నమాట. సామెతలు 30:15 వచనం. అరే రే రే ఇంత షో చేస్తాన్నావు కదరా, ఏదో ఖర్చు ఒక టవల్ తీసుకురా. నా టవల్ ఉంది కదరా, తాతని లేపకపోయిండు, వాళ్ళని లేపకపోయిండు. చదవండి 15 వచనం చదవండి. చాలు చాలు అందరు పలకండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను 2 కూతుర్లు కలరు. జలగకు ఎంతమంది కూతుర్లారంట? ఆ కూతుర్ల పేర్లు ఏం పేరంట? ఇమ్ము ఇమ్ము అంటే ఈ ఈ ఈ అది మనిషి స్వభావం. ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఇండియన్స్కి ఆ పేరు చెప్పారంట. మరి ఆ మాట నిజమో వాస్తవం నాకు తెలియదు, కానీ ఇండియన్ పీపుల్ అంట గ్రీడీ పీపుల్. గ్రీడీ అంటే గ్రీడీనెస్ అంటే ఎంతసేపు ఉన్నా తీసుకోవడమే. అందుకే మన సంఘాలు ఎందుకు వర్ధిల్లట్లేదు? ఫారినర్స్ అప్పుడు వచ్చి ఎకరాల మందిరాల స్థలాలు కొని కట్టేసిపోయారు. వాళ్ళ స్థలాలు ఇండియాలో ఉన్న ఏ స్థలం వాళ్ళ పేట పెట్టుకోవాలి, వాళ్ళు సంస్థ పేట పెట్టేసి వెళ్ళిపోయారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ మెథడిస్ట్, మెననైట్, ఏ సంస్థ తీసుకోండి, వందల ఎకరాలు కొన్నారు. ఆ 100 ఎకరాలని సంఘాలకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. క్షమించండి. సరే, కాబట్టి మనం దయచేసి మనందరిలో జలగకున్న స్వభావం ఉంటుంది. చెప్పండి, ఏం స్వభావం ఉంటుంది? జాగ్రత్త, అది కూడా విడిపించుకోవాలి మీరు. ఆయన తాను ఏది దాచుకోలేదంట. ఆయన అంతా ఏం చేశాడు? ఇవ్వు అన్నాడు. చెప్పండి, యేసుప్రభు స్వభావం ఏంటి? ఇవ్వు. మన స్వభావం ఏంటి? ఇమ్ము. అర్థమైందా మీకు? యు అండర్స్టాండ్? కాబట్టి యేసుక్రీస్తు ఆయన మన కొరకు సమస్తం ఇచ్చేశాడు. ఆయన ఇవ్వడానికి ఆయన దగ్గర ఇంకేమీ, ప్రాణం కూడా ఇచ్చేశాడు. ఇంకేముంది? అసలు నేను ఒక మాట చెప్పనా? యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అంట, వినండి, ఏం అడగద్దంట. చెప్పండి, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక క్షమాపణ తప్ప. ఎందుకంటే నీ కొరకు ఇవ్వండి అంటే ఇంకేమీ, అన్నీ ఇచ్చేశాడు. పరలోకం మీద దిగొచ్చేశాడు, తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఇంకా నీకు ఏమి ఇవ్వాలో చెప్పు? ఆయనలో అన్నీ ఉన్నాయి, ఆయనలోనే సమస్తం ఉన్నాయి. నవన్నీయును నీవే కదా అమరుడ వగుదేవా, నీవన్నీయునా కీర్చితివి నీ కృప. కాబట్టి నావన్నీయు నీవన్నాడు. ఎవరైతే ఆయనవన్నీ అనుభవించారో, అంటే రక్షణ సంపూర్ణంగా కార్యం జరిగిందో, ఇక మీదట వాళ్ళు ఎవరంటే వారుకున్నవన్నీ. చెప్పండి, ఎవరివి? నీకున్న. ఇప్పుడు ఆయన నీకోసం అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నీకున్నవన్నీ అలా ఆ అండర్స్టాండింగ్లోకి వస్తే అప్పుడు సంఘాల్లో అద్భుతాలు జరుగుతాయి, మందిరాలు వర్ధిల్లుతాయి. అదే భక్సింగ్ గారు. భక్సింగ్ గారికి ఒకసారి ఆయన భక్సింగ్ గారు బాగున్నప్పుడు బర్త్డేకు చాలామంది వచ్చేవాళ్ళంట. భక్సింగ్ గారి బర్త్డే తెలుసు అందరికీ. ఎప్పుడండి? జూన్ 6th. చాలామంది ఎంతమంది వచ్చేవాళ్ళంటే ఆ రోజంతా విజిటర్స్ వచ్చేవాళ్ళంట. భక్సింగ్ గారు చూసుకో. అయితే వచ్చే వాళ్ళంతా ఏం చేసి భక్సింగ్ గారు గిఫ్ట్ ఇచ్చిపోయేవాళ్ళంట. కొందరేమో చేతికి ఇచ్చేవాళ్ళంట. ఆ దినాల్లో భక్సింగ్ గారి బర్త్డే రోజు ఒక బాక్స్ పెట్టేవాళ్ళంట ఆయన రూమ్లో బయట. బాక్సులు వేసేసి వెళ్ళిపో. ఆయన చేతికి ఇవ్వాలంటే ధైర్యం సరిపోదు, అందరు బాక్సులు వేసిపోయేవాళ్ళంట.
ఎంతంటే ఆ రోజంతా అయిపోయిన తర్వాత రాత్రికి సిస్టర్స్ పిలిచేవాళ్ళంట. డేజీ, సిస్టర్ పోల్, సిస్టర్ నిస్సి, వాళ్ళు ముగ్గురు వచ్చేవాళ్ళంట. ముగ్గురు వచ్చిన తర్వాత భక్సింగ్ గారు ఏం చేశారంటే ఆ బాక్స్ ఓపెన్ చేసేవారంట. ఆ కానుక మొత్తం బ్యాగులో అన్నీ తీసాడేసేవాడు, అన్నీ తీసేసేవాడు. అన్నీ ఆ రోజు వచ్చినవన్నీ తీసేస్తే ఇంత అయ్యేదంట. అప్పుడు నిస్సి వాళ్ళందరూ కలిసి ముగ్గురు ఎంచితే చెప్పేవాళ్ళంట, బ్రదర్ 3,70,000 ఉందని చెప్పేవాళ్ళంట. ఎంత ఆ దినాల్లో? భక్సింగ్ గారు ప్రార్థన చేసావు, ముట్టేవాడు కాదంట, తాకేవాడు కాదంట. ప్రార్థన చేసావు, ప్రభువా 10% ప్లీజ్ సెండ్ ద JLS, 10% సెండ్ ద OM ఆపరేషన్ మొబిలైజేషన్, ప్లీజ్ సెండ్ ద 10% బ్యాక్ టు ద బైబిల్, ప్లీజ్ సెండ్ ద 10% బైబిల్ సొసైటీ. అట్లా అన్ని క్రైస్తవ సంస్థలు ఏవే ఉన్నాయి నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళందరికీ, ఎవరి హోమ్ క్రూసేడ్, ఇట్లా అన్నిటికీ అన్ని పంచంగా ఒక ఉంటే ప్లీజ్ సెండ్ ద పొద్దుటూరు గాడ్ సర్వెంట్ బై ఎంపాల్, ప్లీజ్ సెండ్ ద 10% నంద్యాల బై అభిషేకం ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాల్, కాంపౌండ్ కట్టడానికి ఒక 5,000 అక్కడ పంపండి, 5,000 ఇక్కడ పంపండి, 10,000 ఇక్కడ పంపండి. ఆఖరికి ₹1 ఉండేది కాదంట. వీళ్ళు జరిగింది ఇది, ఎవ్రీ ఇయర్ జరిగేది అదంట. ఇది వాస్తవం అండి. అంతగా క్రీస్తుకు ఏ కోణములు ఆయన దాచుకోకుండా దేవుణ్ణి ప్రేమించినాడు. అందుకే ఇంత పరిచర్య జరిగింది, ఇంత విస్తరించింది సేవ. అంటే కారణం ఏంటంటే ఆ క్రయాన్ని చూసి పరలోకం దేవుడు షేక్ అయిపోయింటాడు, పరలోకం సింహాసనం కదిలింటుంది. ఒకసారి ఒక ఫారినర్ వచ్చాడంట భక్సింగ్ గారు చూడడానికి, కాన్వికేషన్కి వచ్చి కాన్వికేషన్లో భోంచేస్తున్నాడంట. భోంచేసేప్పుడు హౌ మచ్ ఐ కెన్ పే అన్నాడంట. అంటే డబ్బు ఎంత కట్టాలి భోజనానికంటే ఫ్రీ అన్నారంట. బ్రేక్ఫాస్ట్కి ఫ్రీ, లంచ్ ఫ్రీ, చాయ్ ఫ్రీ, అకామిడేషన్ ఇచ్చారంట. రూమ్కి మామూలుగా చాలా చోట్ల మీటింగ్లలో ఏం చేస్తారు, ఏదో కొంచెం పాడతారు, ఏదో డొనేషన్ ఏమంటారు, డొనేషన్ కాంట్రిబ్యూట్ అంటే చర్చికి మీటింగ్స్కి వచ్చినందుకు ఒక ₹100, 200 ఒక రోజుకి ఒక పూటకి ₹100 కాంట్రిబ్యూషన్ ఉన్నాయి. చాలా చర్చెస్ జరుగుతాయి. ఇట్లా ₹100 కడితే మీటింగ్లోకి వెళ్ళొచ్చు. మొత్తం అన్నీ ఫ్రీనే. ఎంతమందికి? 30,000 మందికి. ఆయన 10 రోజులు చూసి ఆనందించి భక్సింగ్ గారిని చూసి సంతోషపడి ఆయన వెళ్ళిపోతూ భక్సింగ్ గారికి ఒక కవర్ ఇచ్చిపోయాడంట. దాంట్లో రాశాడట, నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను, ఐ ఇంప్రెస్డ్, ప్లీజ్ టేక్ ఇట్ మై టోకెన్ ఆఫ్ లవ్, నా ప్రేమను అంగీకరించని చెప్పి రాశాడంట. ఎంత రాశాడంటే బ్లాంక్ చెక్ పెట్టాడంట. ఎంతన్నా రాసుకొని, చాలా ధనవంతుడు అంటే బ్లాంక్ చెక్ పెట్టాడంట. కనీసం ఎంత ఒక 10 లక్షలు రాసుకున్నా కూడా వచ్చేస్తుంది డబ్బు. భక్సింగ్ గారు ఆ కవర్ చూసి, చెక్ చూసి మళ్ళీ దాంట్లో నమ్మకంగా పెట్టి భక్సింగ్ గారు లెటర్ రాశాడంట. మాకు అందరు చెప్పండి, మాకు సఫిషియెంట్, వీ హ్యావ్ ద సఫిషియన్సీ, చెప్పండి, మాకు సరిపోయినంత ఉంది, చెప్పండి, థ్యాంక్ యూ అని రాసి ఆ లెటర్ మళ్ళీ కవర్ చేసి మళ్ళీ పోస్ట్ చేశాడంట. ఈయన భక్సింగ్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చిందంట అని అబ్బా సంతోషపడి ఆ లెటర్ తీశాడట. తీస్తే లోపల ఏముంది, ఈయన పంపించి ఈయన ఇచ్చిన చెక్కి దాంట్లో ఉంది. భక్సింగ్ రాసిన మాట, వీ హ్యావ్ సఫిషియన్సీ, మాకు సరిపోయినంత ఉంది. ఆ లెటర్ పట్టుకొని బోర్ని ఏడ్చారంట ఆయన. ఇలాంటి మనుషులు భూమి మీద ఉన్నారా? ఈ కాలంలో ఉన్నారా? రోజుకి ఎన్నో లెటర్స్ వస్తాయండి. మాకు ఇది కావాలి, అది కావాలి, రేకులు వేస్తున్నాం, బోర్ వేస్తున్నాం, బాత్రూమ్ కడుతున్నాం, అది కడుతున్నాం, మా పిల్లలకి చదువులు ఉన్నాయి, అన్నీ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయనేది ఒక్క మాట, నేను ప్రేమతో ఇస్తే కూడా హ్యావ్ సఫిషియన్సీ అన్నాడు. ఏమిటి మనుషుడు? అది ఈ హెబ్రోను సహవాసం యొక్క స్టాండర్డ్, ఈ దైవభక్తుని యొక్క స్థితి. అది పరలోకపు దేవుని యొక్క స్వభావం. భక్సింగ్ గారిలో జలగలేదు అన్న చెప్పండి, ఇక్కడ చెప్పండి, భక్సింగ్ గారిలో ఏం లేదు, జలగ. మీలో ఏముంది? నిజం చెప్పండి. 2 జలగలు ఉన్నాయి, 3 జలగలు ఉన్నాయా? మొత్తం జలగలన్నీ మీలోనే ఉన్నాయి. మీకు ఎంత ఇచ్చినా సరిపోదు. ₹1,00,00,000 ఇవ్వండి, మీకు ఇంకో 1,00,00,000 ఉంటే బాగుంటుంది, హైదరాబాద్లోకి ఇల్లు కొనుక్కుంటా అంటారు మీరు. ఇంకొక 4 కోట్లు ఇచ్చినా పర్లే, మీకు అమెరికాలోకి ఇల్లు కొనుక్కుంటా అంటారు మీరు. ఎప్పుడు ఇడిపించుకుంటారో జలగ నుంచి.
యేసు ప్రభు మన కొరకు ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సరే, ఇప్పుడు ఆ పరలోకపు యేసు ప్రభు మన కోసం రానయ్యన్నాడు. చెప్పండి, ఆ ప్రభు ఏమైనాడు? ఎలా వస్తున్నాడంట? ఇదిగో ఏం కుమారుడు? ఎవరి కోసం? పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తాడండి? అంతే కదా సార్? జాన్ గారు, మీ పెళ్లి రోజు గుర్తుందండి? మీకు మీ పెళ్లి రోజు గుర్తుందండి? అమ్మ, ఆ పెళ్లి కూతురు పేరండి? అబ్బా, ఆ రోజు ఎంత సూపర్గా ఉన్నాడో మనకేం తెలుసు. ఇప్పుడే ఇట్లున్నాడండి, అప్పుడు ఎట్లున్నాడో. ఎంత స్మార్ట్గా తయారై ఆమె కోసం ఎంత తయారైంటాడో. మీరే సామాన్యులు కాదులేండి, నాకు కూడా తెలుసు. పెళ్లి రోజు ముందు రోజు రాత్రి అంటే పెళ్లి కొడుకు నిద్ర రాదంట. పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లి కొడుకు ఏం రాదు? వస్తుందండి. పెళ్లి కూతురికి ఆమెకు రాదు. ఎప్పుడెప్పుడు పెళ్ళి, పొద్దున్న తెల్లారితే పెళ్ళి, తెల్లారితే పెళ్ళి. ఇప్పుడు ఈ పెళ్లి కుమారుడు ఎవరు? ఆయన రానై ఉన్నాడు. ఎవరి కోసము? పెళ్లి కూతురి కోసం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. చెప్పండి, పెళ్లి కుమార్తె గలవాడే. అందరూ పెళ్లి కుమారుడు అనరు అని. నువ్వు రోడ్లో పోతా నేను పెళ్లి కొడుకు అనరు. పెళ్లి కొడుకు కావాలని దానికి కథ ఉంది. వాడికి ముందు ఏం సంపాదించుకోలేవాడు? పెళ్లి. మన దేశం పెళ్లి, మన దేశంలో మీసాలు మగవాళ్ళకు ఉంటాయి అంతేనా? మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఉండేది ఇక్కడ. చెప్పండి, అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి. మరి కట్నం వాళ్ళు తీసుకుంటారు కదా. నేను చెప్పాను, 7 మంది కట్నాలు కట్టారు. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? ఓలి 7 మంది ఓలి కట్టారండి. ఓలి కట్టందే పెళ్ళి. బైబిల్లో ఓలి కట్టని పెళ్ళి ఒకటి చూపించాను, చూద్దాం. ఓలి కట్టకుండా పెళ్లి చేసుకున్న మగోడే బైబిల్లో. ఇప్పుడు మరి ఈ దేశంలో మగోళ్ళు ఏంటంటే మీసాలు ఎవరుకున్నాయి చెప్పండి? వీళ్ళకా మీకా? నిజం చెప్పండి. పెళ్లి కూతురులకే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు వెల ఇచ్చి కొంటారు అయ్యగారులను. అయినా వాడు చక్కగా చూసుకోడు. ఇంకా కొంత గోకుతానే ఉంటాడు. ఏం తెచ్చినావు? నేను మా చర్చిలో ఒక పెళ్ళి అయిందండి. పెళ్లి కూతురు వాళ్ళు అన్ని దగ్గర 20 లక్షలు పెట్టారు వాళ్ళకి. మంచము, ఫ్రీజరు, గ్రీజరు, ఇంకేంటి ఓవెను, స్కూటరు, డబ్బు, బంగారు, బెడ్, పరుపు, దిండ్లు, మంచాలతో సహా పెట్టారు. అంతా చేశారు. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు 2.5 తులం 3 తులాలు దగ్గర బ్రాస్లెట్ మాట్లాడినారంట. బ్రాస్లెట్లో 1/2 తులం తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 20 లక్షలు పోసి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీ, పిహెచ్డి అమ్మాయి, కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి, నెలకు 40,000 వస్తున్నాం స్టైఫండ్. పిహెచ్డి చేస్తున్న అమ్మాయి చేసుకుంటే ఆ బ్రాస్లెట్ తీసి ముఖాన్ని కొట్టాడంట పెళ్లి కూతురికి. మీ నాన్న చెప్పింది అంతే. 2.5 తులం మాట్లాడి 2 తులాలు పెడతాడు మీ నాన్న. ఇసిరేశాడు, ముఖం మీద ఇసిరేశాడంట. అది మీ స్టాండర్డ్. మళ్ళీ పెళ్లి కొడుకు అంట, పెళ్లి కూతురు యేసుప్రభు రాకడంట. రాకడ పరమవరుడు యేసుప్రభు, పరమవరుడు యేసుప్రభు. దొంగ బతుకుమండి. ఫేక్. చెప్పండి, ఫేక్, డూప్లికేట్. కార్యం జరగట్లే. వాక్యం ఏమైతోంది? నిరర్థకం. వాక్యం నిష్ప్రయోజనమే. జాగ్రత్త తల్లులారా, దమ్మిడి ఆశించకండి పెళ్లి కుమార్తె దగ్గర నుంచి. ఇంకా మీరేం చేయాలా? వెల ఇవ్వాలి. మీ అమ్మాయిని మాకు ఇస్తున్నందుకు మాకు సంతోషం అండి. ఒకసారి ఏదో వాక్యం చెప్పిన సంఘం మా మందిరంలోనే చెప్పాను. ఆయన 3 కొడుకులు. పెద్ద కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు. 2వ కొడుకు, 3వ కొడుకు, ముగ్గురు. పెద్ద కొడుకు పెళ్లి నేను చేశాను. పెద్ద అబ్బాయికి లేచాడు ఆయన పెళ్లి ఎంగేజ్మెంట్కి ముందు రోజు. మీ అమ్మాయి మాకు నచ్చింది, వాక్యం చక్కగా విన్నాడు ఆయన. మంచి సంఘం, మంచి విశ్వాసం. లేచి మేము అమ్మాయికి 5 లక్షల రూపాయలు బంగారం పెడతాం. ఎంత బంగారం? 5. ఇది 7 ఏళ్ల క్రితం 2012 సంవత్సరం జరిగింది ఈ పెళ్లి. ఆయన విచిత్రమైన పెళ్లి. 12వ తారీఖు 12 నెల 12వ దినం. మీకు అర్థమైందా? డిసెంబర్ 12, 2012 ఆ పెళ్లి నేనే చేశాను. లేచాడు ఆయన. లేచి అమ్మాయికి, ఆస్ట్రేలియాలో ఉంటాడు అబ్బాయి, సాఫ్ట్వేర్. అక్కడి నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్తుంది అమ్మాయి. మ్యారేజ్ ఈరోజు పెళ్లికి ముందు చెప్పాడు. లేచి అమ్మాయికి వాళ్ళ నాన్నతో చెప్పించాడు, 5 లక్షల రూపాయలు బంగారం మేమే ప్రేమతో గిఫ్ట్ ఇస్తాం. అమ్మాయికి మ్యారేజ్కి డైమండ్ రింగ్ పెడతాం. ఏం రింగు? డైమండ్ రింగు. అమ్మాయి డ్రెస్ మేమే కొంటాం, అక్కడి నుంచి తెస్తాను, పెళ్ళి మేమే చేసుకుంటాం. పెద్ద కొడుకు అట్లే చేసుకున్నాడు, 2వ కొడుకు అట్లే చేసుకున్నాడు, 3వ కొడుకు అట్లే చేసుకున్నాడు. ఎందుకంటే మీసాలు ఎవరుకున్నాయి? చెప్పండినా, చెప్పరా బాబు, నీకే మీసం ఉందా? వచ్చేసింది మీసం. జాగ్రత్త.
పెళ్లి కూతురికి ఏం చేయాలి? నువ్వు ఓలిగట్టాల. అది సంఘం అంటే. ఈ ఫలానా బేతేలుకి వెళ్ళే వాళ్ళు ఎవరు కట్నాలు తీసుకోండి ఓలి కడతారంట. చెప్పండి, అందరు చెప్పండి. బేతేలుకి వచ్చే విశ్వాసులందరూ పలకరు. మీరు దమ్ము లేదు మీ దగ్గర, జలగలు మీరు. చెప్పండి, బేతేలుకి వచ్చే విశ్వాసులందరూ పలకనన్నా పలకంటారా స్వాములారా? బేతేలుకి వచ్చే విశ్వాసులందరూ కట్నాలు తీసుకోరు, ఓలి కడతారంట. ఆ బోర్డు రావాలి ఈ సంఘానికి. అప్పుడు జనాలు వస్తారు సంఘానికి. అప్పుడు ప్రజలారవేగమేరారే ప్రభు యేసుని కనుగొనారి. అప్పుడు ప్రజలు నువ్వు సువార్త మైకులు పట్టుకొని పాపుల రక్షకుడు నువ్వు తెల్లవారులు మొత్తుకున్నా ఒక్క రాడి చర్చికి, ఒక్కడు రాడు గుమ్మకు. నువ్వు పిలిచినా రాడు, భూములు పెడతామని రాడు. నిజ జీవితంలో బైబిల్ ఉండాలా? చెప్పండి, నిజ జీవితంలో ఉండాలా? నేను పొద్దున్న చెప్పానా? చిన్నదానికి డేవిడానికి ఏమొచ్చేసింది చెప్పరేంటండి? కొట్టానా, తిట్టానా, ఉమ్మేశాను, జుట్టు పీకి లాగానా, మేకులతో కొట్టానా, ఆయన కొడాలతో కొట్టానా, బట్టలేమన్నా ఊడి తీశానా? ఆయనకి ఏమొచ్చేసింది? లేచినారట. 5 నిమిషాలు పట్టుకోలేకపోయినాం మేము. యేసు ప్రభుకి ఇవన్నీ చేస్తే కూడా అదండి స్టాండర్డ్. దట్ ఈస్ ద స్టాండర్డ్. అంటే అన్న మంచోడు ఆయన కాదు, ప్రేమతో కోప్పట్ట నా మీద సంతోషమే. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్లీ. అంత స్వేచ్ఛ ఉండాలి కదా మనిషి మీద. కానీ యేసు ప్రభుకి ఏం లేదు. ఎంత స్వేచ్ఛ ఇచ్చినా కూడా ఆయన చెప్పండి, మీరు కూడా ఇంటికి వెళ్ళినాక చెప్పండి, నిజం చెప్పండి, మీ ఆయన మీద జాగ్రత్త. లేడీస్ సంసారాలు పరలోకం చేసేది మీరే, నరకం చేసేది కూడా మీరే. మిమ్మల్ని తిడుతున్నా అనుకోకండి. మరి మీరు లెక్కలో లేరు. చెప్పండి, తినే కాడ లెక్కలో లేరు. చెప్పండి, సచ్చే కాడ లెక్కలో లేరు, బాప్తిజాల కాడ లెక్కలో లేరు, రక్షణ పొందేవారి లెక్కలో కూడా లేరు. మీరు లెక్కలో లేరు. మీరు లెక్కలోకి వస్తే సంఘాల సమస్యలు వస్తాయి. ఎప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థనలు చెప్పండి, లేడీస్ చెప్పండి, ప్రభువా, గట్టి పలకడే, ప్రభువా నేను లెక్కలో లేని దాన్ని, తినే కాడ, కూర్చున్న కాడ, బాప్తిజాల కాడ, రక్షణ కాడ నేను లెక్కలో లేని దాన్ని ప్రభువా, ఇందుకే నీకు స్తోత్రం. రోజు చెప్పండి అన్నమాట. అది వాక్యం మీకు రిలేటెడ్ అర్థం. వాక్యం ఏమైనట్లు మీరు రిలేటెడ్, వాక్యానికి మీకు సంబంధం ఉందని. భర్త ఏమడిగినా నాదేముందండి, అంత మీ ఇష్టం చేయండి. చెప్పండి, అందరూ గట్టి చెప్పండి, చెప్పండి, నాదేముందండి, అంతా మీ ఇష్టం. అప్పుడు దేవుని కార్యాలు మీ ఇంట్లో చూస్తారు. సాల కూర్చో ఏమి ఎగురుతున్నావు, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావేంటి నువ్వు అన్నావనుకో, ఎక్కువ మాట్లాడి పుట్టింటికి వెళ్ళిపోతా, ఊరి పెట్టుకొని చేస్తా. లేడీస్ మాట్లాడే మాటలు నో, నువ్వు విశ్వాసివి. ఎవరు? నువ్వు జలగవు కాదు. నువ్వెవరు చెప్పు? విశ్వాసి దగ్గర ఏముండదు, కోపం ఉండదు. ఒక్కసారి కూడా కోప్పడకండి, ఎప్పటికీ కోప్పడకండి. నరం తెంపేసుకోండి, కోపం నరాన్ని. అప్పుడు మీ ఇంట్లో జీవము. యేసుప్రభు వస్తారు అక్కడికి. ఎవరు వస్తారు? యేసుప్రభు మీ ఇంట్లోకి వస్తారు. ఇక ఈమె నా బిడ్డ, అమ్మో వాక్యం మీ దగ్గర రిలేటెడ్గా ఉంది, సత్యం మీ ఇంట్లో ఉంది. బైబిల్ ఆ మాట చెప్పండి, సత్యము పలకరి మీరు, సత్యము సంత వీధిలో పడింది, నీతి మార్గములలో కనబడట్లేదు. నీతి కనబడదంట, సత్యము సంత వీధిలో ఉందంట. అది సంఘాల స్థితి నాలో. సరే, మనము ఈ పెళ్లి కుమారుడు వస్తున్నాడు. చెప్పండి, ఆయన స్టాండర్డ్ చెప్పానా? చెప్పండి, ఆయన ఇప్పుడు పెళ్లి కొడుకు తగ్గట్టుగా పెళ్లి కూతురు ఉండాలా ఉందండి? రాజకుమారుడు ఎవరు చేసుకుంటాడు? రాజకుమార్తెనే చేసుకుంటాడు. సొలొమోను ఐగుప్తు దేశపు రాజుగారి కుమార్తె మైకాని పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు రాజు కూతురు అంటే మాట్లాడే. ఆ రాణిగారి కూతురిని దావీదు ఎవరు చేసుకున్నాడు? సౌలు కుమార్తె మీకాల్ను పెళ్లి చేసుకున్నాడు. స్టాండర్డ్స్. పరలోకపు దేవుడు ఎవరిని చేసుకోవాలా? ఆ పరలోకపు దేవుని యొక్క గుణలక్షణములు కలిగిన వారిని, ఆ స్వరూపం, ఆ పోలిక, ఆ జ్ఞానం, ఆ మనస్సు, ఆ సహవాసం, ఆ నీతి కలిగిన వారిని పెళ్లి చేసుకుంటాడు. దానికి తగినట్లుగా మన అనుభవాలు, మన హావభావాలు. ఎప్పుడు కోప్పడకండి.
నీ పక్కనోనికి ఇంత మటన్ వేసి నీకు ముక్క వేయకుండా కూడా అటుకు దిక్కు కూడా చూద్దు. ప్రభు నా హృదయాన్ని దర్శించు, నాకు పరీక్షిస్తున్నందుకు నీకు వందనాలు. నాకు లేదని ఎప్పుడు ఎవరిని ఆర్గ్యూ చెప్పండి చేయకూడదు. సిలువేసుకోవాలి, క్షణక్షణం సిలువేసుకోవాలి. చెప్పండి, క్షణక్షణం ఏమేసుకోవాలా? సిలువేసుకోవాలి. అమ్మో నా మహిమ నేను కోల్పోవద్దు, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి నేను ఈ లోకం. అయితే ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన తగినటువంటి స్టాండర్డ్, ఆ ప్రేమ, ఆయన ఎంత ప్రేమించినాడో మనల్ని, మనం అంత ప్రేమించడానికి ప్రయత్నాలు చేయాలి. అమ్మో నా ప్రభుని నేను ప్రేమించాలి. కాబట్టి ఆ పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అతడు వచ్చుచున్నాడు, అతన్ని ఎదుర్కొన రండి. ఈయన పెళ్లి కుమారుడు. అయితే ఇక్కడ ఒక మాట వినబడింది చూడండి, అందరు చెప్పండి. అర్ధరాత్రి ఏమంట? కేక. అందరూ ఏమండి ఆ మాట ఉంది? ఆ మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక పదం వాడబడింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడను. జాగ్రత్త తినండి అమ్మ, వినడమ్మా, అయిపోయింది చదివేశాం. అందరు చెప్పండి. అను కేక వినబడను. ఇక్కడ 3 పదాలు. నిన్న ఉదయం ఏం చెప్పాను? పెళ్లి కుమారుడు గురించి చెప్పాను. నిన్న మార్నింగ్ ఏం చెప్పాను? రాత్రి ఏం చెప్పాను? అర్ధరాత్రి ఏం చెప్పాను? ఇప్పుడేం చెప్తా అంటే కేక గురించి చెప్తా. ఏంటి మాట? కేక. కేక వినబడెను. ఏంటి కేక అంటే? ఏంటి కేక అంటే? ఏంటి? ఎవరి కేక? అరణ్యమందు ఒక కేక. కేక శబ్ద కేక. ఆయన మనిషి కాదంట, ఏమంట? పెళ్ళికు ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో మార్గం సరళం చేయడని ఒక శబ్దమును మాత్రమే. ఇప్పుడు మేము కూడా అప్పుడు సేవకులంగా ప్రార్థన చేస్తుంటాం. ఏమని చేస్తుంటాం? ప్రభా ఈ శబ్ద యంత్రము ద్వారా మాటలను అంగీకరించు. మీరు అనుకోకండి వర్తమానం చెప్పేది అబ్రాహ్మణ్ అనుకోకండి. నేను జస్ట్ యంత్రం మాత్రమే, శబ్దం. నేను శబ్దము మాత్రమే. చెప్ప నేను ఎవరు? వర్తమానం అంతా ఎవరిది? దేవుని. నాది కాదు వర్తమానం. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు నా గురించి. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త, బైబిల్లో 3 పదాలు ఉంటాయి. జాగ్రత్త తినండి. సబ్జెక్ట్లోకి వస్తున్నాను. చెప్పండి. కేక, కొంచెం కేక, బూర. కేక శబ్దము, బూర. ఇంకొక పదం కూడా వాడబెట్టి తర్వాత చూద్దాం. బూర శబ్దము, కేక. పలికెను. చెప్పండి. పలికెను. ఈ సెడ్. ఆయన ఏంటి? సారీ, చెప్పండి. చెప్పండి. యుగముల విభజన. చెప్పండి. ఇక చాలా పెద్ద పాఠం ఇది. మనకు ప్రభు సాయం చేయగాక. ఏంటి కేక? ఒక దినం వస్తుంది, మధ్యాకాశంలో మనకు శబ్దం, మధుర శబ్దం వినబడబోతుంది. ఏంటి ఆ శబ్దము? మధుర శబ్దం. బుర శబ్దం బూ నీంగిద్వానింప గాంచేదమేసున్ మాయేదుట ఓర్పుతో మేము ధన్యులైతీమి. సరే, ఆ పాట మళ్ళీ పాడదాం, గ్యాప్లో పాడదాం, మళ్ళీ సెకండ్ మెసేజ్ ముందు పాడదాం. అయితే ఒక శబ్దం వినబడబోతుంది. ఆ శబ్దము, దాని శబ్దము అనొచ్చు, కేక అనొచ్చు, బూర అనవచ్చు. బైబిల్లో ఒక 2 పదాలు చదవండి. 3 పదాలు చదవాలా? చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం. అందరు చదవండమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం 52వ వచనము మధ్యలో ఉంటుంది. చూడండి, అంత చదువు. ఒక మర్మం మీకు తెలుపుచున్నాను, మనమందరం నిద్రించాము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మురోగానే మార్పుతుందను. బూర మురోగును ఇప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు. ఇక్కడ ఏలు ఉంచుకోండి. 2వ చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. చాలు, అందరు చదవండి. అందరు పలకండి అన్నమాట. దేవుని బూర. అందరు చెప్పండి. ఇక్కడేం బూర? 1 కొరింథీ 15:52లో మీరు బైబిల్ చదవరండి, మీకు బైబిల్లో వాక్యాలు మాటలు తెలీదా? ఇది ఇక్కడేం బూర? ఇక్కడేం బూర? దేవుని. జాగ్రత్త అండి. 3 చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, రెవల్యూషన్ 1 చదవండి.
మొదటి అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెస్, స్ముర్న, పెర్గం, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక నుండి వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న వాని స్వరమేమిటో అని చూడదిరి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచాలి. ఇప్పుడు 3 విషయాలు మీకు చదివించాను. అందరు పలకండి. కడబూరం రోగును, మృతుల అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము, దేవుని బూరతో ప్రభువు దిగివచ్చును, బూరధ్వని వంటి శబ్దము స్వరము నా వెనుక వినబడెను, వెనుక తిరిగి చూడగా మనుష్య కుమారుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆ బూర శబ్దం ఎవరిది? ఎవరు చెప్పండి, చెప్పండి అమ్మ. దేవునిదంట. దేవుని ఎత్తబడే గుంపుదా? ఎవరిదండి ఆ బూర శబ్దము? మీకు బైబిల్ అర్థం కాదా? ఒక్కరన్నా ధైర్యంగా చెప్పండి. ఎఫ్రాయిం అని ఎవరిది ఆ బూర శబ్దం? యేసు ప్రభుది. మనుష్య కుమారుడు అంటే ఎవరో నాకేం తెలుసు అంటావా? అయిపోవుట్ నా కథ. ఎవరో మనుష్య కుమారుడు? యేసు ప్రభు పేరులో ఒక పేరు సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుని స్వరం వినపడింది. ఎక్కడి నుంచి? వెనక నుండి వచ్చింది. ఎనిదిరి చూస్తానే ఎవరు ఇక్కడ? మనుష్య కుమారుడు. సరే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది. బూరధ్వని అందరూ పలకండి. మీకు ఎక్కడ బైబిల్లో కనపడినా అదేమిటంటే యేసు ప్రభువే. చెప్పండి, ఆ బూరధ్వని ఎవరిది? ఇంకో మాట చదవండి. కీర్తన 89వ కీర్తన. 89వ కీర్తన తీశారా? ఎంత మంచోళ్ళండి మీరు. తీయండి, బైబిల్ తీయండి. కీర్తన గ్రంథం అంటే ఆది కాండం పక్కన ఉంటుంది, చూసుకోండి, చదవండి. ఏం చేస్తాం పాపం. 40 ఏళ్ళ నుంచి చర్చికి వస్తారు కానీ కీర్తన గ్రంథం ఎక్కడుందో తెలియదు కొందరికి. మళ్ళీ చదువు రాదా? చదవచ్చు. 89వ కీర్తన చదవండి బాబులు. శృంగధ్వనుల నెరుగు జనులు. 15వ వచనం. చాలు. లేవికాండము 23వ అధ్యాయం 24వ వచనం. చాలు. తర్వాత ఒక మాట చదవండి. బూరము శబ్దము 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంది అన్నమాట. 1 కొరింథీ 15 చదవండి. బూర శబ్దము స్పష్టము కాని ఎడల ఒకడు ఎలాగు. ఎక్కడుందన్నమాట? ఎవరు తీసిన చెప్పండి. బూర శబ్దము స్పష్టము కాని, రోమన్స్ అనుకుంటా, రోమపత్రిక, రోమ 14. బూర శబ్దము స్పష్టము కాని ఎడల ఎవడు సిద్ధపడను? ప్రభువా సాయం చేయి. మొదటి కొరింథీ 15 అంటున్నాను. ఇక్కడ ఉందా? దొరికింది ఎవరైనా? బూర శబ్దము స్పష్టము 14. 1 కొరింథీ 14. ఒక్క నిమిషం వచనం చెప్పాలా? 8వ వచనం. అందరు చదవండి, గట్టి అందరు చదవండి. చాలా ఇంపార్టెంట్ వచనం ఇది. అందరు స్టార్ట్. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడు? మీకు 3 విషయాలు చదివించాను. అందరూ పలకండి బాబు. శృంగధ్వనులను ఎరుగు జనులు ధన్యులు. చెప్పండి. శృంగధ్వనిని ఎరుగు జనుడు ధన్యుడు. 1. 2 చెప్పండి. జ్ఞాపకార్థ శృంగధ్వని. ఏ ధ్వని అంట? జ్ఞాపకార్థ శృంగధ్వని. మళ్ళీ పలకండి. బూర స్పష్టము కాని ఎడల యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? మీకు విషయం చెప్తా. అందరూ పలకండి. పలకండి. బూరలంటే బైబిల్ ఒక పండుగ ఉంది, బూరల పండుగ. ఏం పండుగ? పర్ణశాలల పండుగ, బూరల పండుగ, పర్ణశాలల పండుగ, తర్వాత పూరీము రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ. ఇవన్నీ బైబిల్ 7 పండుగలు ఉన్నాయి.
వాటిలో ఒక పండుగ ఏంటి? బూరల పండుగ. ఆ రోజు ఏం చేయాలంటే బూరలు రకరకాల క్యాషో ఇదే, పాట పాటకు రాగం మారుతాయి, అంతేనా? అవునా కదా? ఏ హోవానా బలమా ఆ ట్యూన్ వేరు. సన్నుతించెదను ఎల్లప్పుడూ. ఈ పాట పాడితే వాడు పరిశుద్ధ కొడితే ఏమంటారు మీరు? ఏరా స్వామి పాటేంద్రా నువ్వు కొట్టేది అంటారు. అంటే పాటకు స్వరంకి ఏం కావాలా? కోఆర్డినేట్ అవ్వాలా. దాన్ని ఇంగ్లీష్లో హార్మోని అంటారు. ఏమంటారు? హార్మోని అంటే ఏకత్వం. ఇప్పుడు యూదులు ఒక్కొక్క పండుగకు ఒక బూర ఊగుతారంట. బూర ఒకటే చెప్పండి, పలకండమ్మా. క్యాషియో ఒకటే, పాట పాటకు రాగము, దాని ట్యూన్ మార్చుకోవాలి. వాడు ఐలో లోలో మైనర్ అని పాటిస్తే పాట వస్తుంది. ఇప్పుడు బైబిల్లో బూరల పండుగ, ఆ పండుగ రోజు యుద్ధానికి వెళ్ళే బూర, అది కూడా ఈ బూర, అదే బూరతో వాడతారు. యుద్ధం వస్తుంది, టట్టడా రే యుద్ధం అంటారు అని అందరు సైనికులు బయలుదేరుతారు. పండుగ పూట ఓడిపోయినారు, పోయారని అందరూ. అంటే యుద్ధంలో అందరూ అదే బూర, ఓడిపోయిన బూర ఉంటుంది. గెలిచారు హఠాసంతో దాన్ని కొంచెం రిధం తీసుకుంటూ జయం గెలిచిన పెట్టుకుంటుందండి. యుద్ధంలో జయం పొందే బూర వేరు, ఓడిపోయే బూర శబ్దం వేరు, పండుగ శబ్దం వేరు, అందరూ కలిసి వచ్చే శబ్దం వేరు, లేవీల పండుగ పర్ణశాల పండుగ వచ్చే బూర వేరు. అందుకే బైబిల్ ఏమంటుంది? బూర స్పష్టము కాని ఎడల ఎవడు సిద్ధపడును? అందరు చెప్పండి. బూర ఏం కావాలా? స్పష్టంగా ఉండాలంట. ఆ శబ్దమును బట్టి మనుషులు ఏమవుతారు? ఇది పండుగ శబ్దము, ఇది యుద్ధ శబ్దము, ఇది ఓటమి శబ్దము, ఇది జయము శబ్దం, బూర శబ్దం. అందుకే బైబిల్లో ఒక మాట రాశాడు కీర్తనాకాండ 89లో. అందరూ పలకండి, శృంగధ్వని ఎరుగు జనులు ధన్యులు. శృంగధ్వని అంటే ఏందనుకున్నారు? శృంగము అంటే పొట్టేలు కొమ్మని. రక్షణ ఉన్నత దుర్గము నా దేవుడే. కాబట్టి ఆ పాటలో రక్షణ శృంగం అని ఎవరు వేస్తే ఎవరంట? ఒక బూర ఉంది. అదేం బూర? రక్షణ శృంగం అన్నా ఒకటే, రక్షణ బూర అన్నా ఒకటే. అర్థమైందా మీకు? సౌలు, అందరూ పలకండి, పలకండి. సౌలుని అభిషేకించేప్పుడు సమూయేలు ఏం తెచ్చాడంట? బుడ్డి. పలకండి, తైలపు బుడ్డి. కొమ్ము కాదండోయ్, బుడ్డి. పలకండి, తైలపు. సౌలు మీదకి ఏం తెచ్చాడు? బుడ్డితో పోశాడు. ఆ నీళ్ళ బాట్లు ఉందా? ఉంది పక్కన ఉంటుంది లేదా? ఓకే ఇట్స్ ఆల్. ఇప్పుడు ఆ బుడ్డి అమ్మ, ఆ ప్లాస్టిక్ ఊరికి అట్లా సీన్ క్రియేట్ చేస్తా. థ్యాంక్ యూ. ఇదేం చెప్పండి? సౌలుని అభిషేకించిన బుడ్డి. అందరూ పలకండి మీరు. మధ్యాహ్నం భూ పెడతాంలేమ్మా. ఇదేంటి చెప్పండి? సౌలుని అభిషేకించిన బుడ్డి. దీంట్లో నూనె ఉంది. సమూయేలు వచ్చాడు, బుడ్డి తెచ్చాడు. బుడ్డి తెచ్చి పోసాడంట. పోస్తానే సమూయేలు మీదకి అభిషేకం వచ్చింది. ఏమొచ్చింది? కానీ ఇది బుడ్డి. ఇదేంటి? దావీదుని సమూయేలు అభిషేకించాడు. దావీదుని అభిషేకించేప్పుడు సమూయేలు ఏం చేశాడంటే ప్యాటర్న్ మార్చాడు. తైలపు కొమ్ము. చెప్పండి, కొమ్ములో ఏముంటుంది? ఇది అందరు చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్. చెప్పండి, ఇస్ ఎ మ్యాన్ అంటే మనిషి, ఫ్యాక్చరింగ్ అంటే తయారు చేశారు. దీన్ని ఎవరు తయారు చేశారండి? కొమ్ము మనిషి తయారు చేయలేడు. మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? గిడియన్ గారు, మిమ్మల్ని ఎవరు తయారు చేశారండి? ఇంత స్మార్ట్గా ఉన్నారు, ఎవరు తయారు చేశారు మిమ్మల్ని? మనిషి తయారు చేయలేడు. జాన్ గారు గిట్టంగా ఉన్నాడు, ఆయన ఎవరు తయారు చేశారండి? 70 ఏళ్ళు, ఇంకా పులి ఉన్నట్లు, ఇంకో 20 ఏళ్ళు గట్టిగా ఉంటాడు. టైగర్ ఉన్నట్లు, ఆయన ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారండి. మనిషి తయారు చేస్తే మీరు నమ్మండి. నేను కొత్త బండి కొనుక్కున్నా 2012లో, సూపర్ ఉంది. ఇప్పుడు అదే తోలుతున్నా, డుకు అంటుంది. 10 ఏళ్ళకి ఏమైంది? అయిపోయింది. కొత్త కారు కొన్నా, సూపర్ కారు. ఒక 5 ఏళ్ళ తర్వాత చూస్తే డోర్ పడతా, సరిగా పడుతూ, అన్ని రిపేర్లు ఉంటాయి. ఆఖరికి దాన్ని షెడ్డుకు పంపిస్తారు. ఏం పంపిస్తారు? షెడ్డుకు పంపిస్తారు. మోటార్ పని చేయట్లేదని. మనిషి ఫ్యాక్చరింగ్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అవుట్. గవర్నమెంట్ సీల్ చేస్తుంది. ఇది 10 ఏళ్ళ తర్వాత బండి రోడ్లో
రాకూడదని ఆర్టీఓలు పట్టుకొని దాన్ని తీసుకెళ్ళి షెడ్కి తీసుకుపోతారు. నీ పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళిపోతారు కారుని. మరి ఈ మనిషిని ఎవరు తయారు చేశారండి? 80 ఏళ్ళని తిరగబట్టే అమలాపురంలో ఎవరు షెడ్కి ఎవరు పంపించగలరు? ఎవరి వల్ల కాదు. గట్టిగా ఉంది మోటార్. ఎట్లుంది? నిన్నెవరు తయారు చేశారు? బైబిల్లో ఒక మాట ఉంది, అందరూ పలకండి, అందరు గట్టి చెప్పాలా, నేను మీరు పలకరండి, నేను నీ దేవుడినై ఉన్నాను. అంటే యు ఆర్ మై మ్యానుఫ్యాక్చర్, మై హ్యాండ్ ఓన్లీ యు క్రియేటెడ్. నా చేతులు నిన్ను. ఇప్పుడు ఒక మనిషిని చూస్తాప్ప ఇంత అందంగా, పెళ్లి కొడుకు ఫోటో చూస్తాప్ప ఇంత బాగుంటాం, పెళ్లి కూతురు ఫోటో అమ్మ మమ్మీ కట్నం లేకుండా పర్లేదు అమ్మ ఒప్పుకో మమ్మీ అంటాడు. అమ్మాయిని చూశాడు పెళ్లి చూపులు, వెంటనే ఒప్పుకోయే పిల్ల కట్నం మీరు ఒప్పుకో, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాడు. ఫ్యాక్చరింగ్ ఎవరు? దేవుడు. అంత అందంగా చేసింది ఎవరు? దేవుడు. నిన్ను చేసింది ఎవరు? కొమ్ము చేసింది ఎవరు? బుడ్డి చేసింది ఎవరు? అబ్బా తెలిసిపోయింది. అది దేవుడు చేసింది, ఇది మనిషి చేసింది. బూర మన బైబిల్ చెప్పే ఆ శృంగము ఎవరయ్యా అంటే యేసుప్రభువే. లూకాసు వార్త 1వ అధ్యాయం చదవండి. లూకా 1 తీయండి బైబిలు. పంతులు తీశారా? తీయండి బాబులు తీయండి. 75 వచనం. తన సేవకుడైన 75 వచనం అంటే పైన ఉంటుందండి, 68 కింద ఉంటుంది. తన సేవకుడైన చదవండి గట్టిగా. వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా చాలు, ఆ పెద్ద స్టోరీ అది. అందరు చెప్పండి. దావీదు వంశమందు మన కొరకు. ఎవరు రక్షణ శృంగము? అందుకే కీర్తనకాడు 18 చేయండి. 18 కీర్తన చదవండి. 18 కీర్తన తీయండి. తీశారా? 2వ వచనం. యెహోవా చదవండి. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ. ఇక్కడ నా రక్షణ శృంగం ఎవరు? ఇక్కడ కీర్తనకాడు లూకాసు వార్తికుడు ఏం రాస్తున్నాడు? నా దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగం. ఎవరో రక్షణ శృంగం అంటే ఏంటి? శృంగం అంటే ఏందనుకున్నారండో? బూర. పొట్టేలు కొమ్ము బూర. కొన్ని పొట్టేలు ఉంటాయి తెలుసా? పొట్టేలు తెలుసా అండి? చూడండి, పొట్టేలు కొమ్ము ఉంటుంది. పుట్టినప్పుడు అందరు పలకండి, ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు. ఇప్పుడు చెవులను బట్టి అతిశయిస్తారా? కొమ్ములను బట్టి అతిశయిస్తారా? కొమ్మును బట్టి. వెనకొచ్చిన కొమ్ములు, ఆ కొమ్మును చూసి పొట్టేలు భలే అతిశయిస్తుంది. అది రోజు రోజుకి ఏమైంది? పెరుగుతుంది. పెరిగి 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 ఇట్లా తిరుగుతుంది. మళ్ళీ ఎట్లా తిరుగుతుంది, మళ్ళీ ఎట్లా తిరుగుతుంది, మళ్ళీ ఎట్లా తిరుగుతుంది. దాని కొమ్ములు చూసుకొని అది ఎంత అతిశయపడుతుంది తెలుసా? నా కొమ్ములు చూడు, నా కొమ్ములు చూడు. కొమ్ము అనేది అతిశయం. చెప్పండి. కొమ్ము అనేది ఏంది? కొమ్ము అనేది ఘనత. చెప్పండి. నా కొమ్మును హెచ్చించువాడవు నీవే. 112 కీర్తనలు ఉందన్నమాట. నా కొమ్మును హెచ్చించు. ఇజ్రాయేలు వంశములో కొమ్ము ఎవరంట? యేసుప్రభువే. దావీదులో నుంచి వచ్చిన కొమ్ము ఎవరు? దావీదు వంశమందు మన కొరకు ఒక కొమ్మును, రక్షణ కొమ్ము. ఆ కొమ్ము ఎవరు? యేసుప్రభు. యేసుప్రభువే కొమ్ము. ఆ కొమ్మే బూర. ఆ బూర శబ్దం ఎరిగిన వాడే రక్షణ శృంగము. శృంగధ్వని. చెప్పండి. శృంగం అంటే ఏంది? ఏం పేరు అమ్మాయి? నా పేరు శృంగము. శృంగం అంటే బూర. ఆ బూర ధ్వని యేసుప్రభువే. ఇంక అర్థమైందండి ఇప్పుడు? బూరన్న శృంగమన్న ఒకటే, ఆయన యేసు. ఆయనే ఈ కొమ్ము చేసే పని. ఇప్పుడు నేను చెప్పలేను, టైం చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కొమ్ము దాని మీద ఆ కొమ్ము దాంట్లో జీవం ఉంటుంది. చెప్పండి. ఒక కొమ్ము తీయాలంటే జాగ్రత్త అండి. ఒక కొమ్ము తీయాలంటే ఆ పొట్టేలు కొమ్ము తీస్తే ఒప్పుకోదంట. సావనైనా సస్తదంట, కానీ కొమ్మును ముట్టుకొని ఇదంట. పొట్టేలు కొమ్మును ముట్టుకొని పొడిచి పడేస్తుంది. నేను కొమ్మును ముట్టుకొని ఇది. కొమ్ము అంటే చాలా దానికి చాలా గొప్ప ఇష్టం అన్నమాట. ఆ కొమ్ము కావాలంటే నిర్దాక్ష్యం దాన్ని చంపబడాల. అది చంపితే కానీ కొమ్ములు రావు. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? వధించబడ్డాడు. వధించబడి ఆయన ఘనతను మనకిచ్చాడు. ఆ కొమ్ములో జీవం ఉంటుంది. ఏముంటుందండి? ఇప్పుడు చూడండి, ఇది బుడ్డి దేనమ్మా, ఇది ఒక 5 ఏళ్ళ తర్వాత దీన్ని చూడండి ఇట్లా ఉంటుంది, పెరుగుతుంది. కొంచెం ఒక అంగుళం పెరుగుతుందండి. చెప్పండి అమ్మా. కొంచెం కూడా పెరగదా?
ఎన్ని రోజులు ఇంతేనా? అదే పొట్టేలు కొమ్ము రోజు రోజుకి పెరుగుతా ఉంటుంది. దీంట్లో జీవం ఉంది. నీలో కూడా ఏముంది? నువ్వు పుట్టినప్పుడు ఇంత ఉంటివి, ఇప్పుడు ఎంత ఉన్నావు? బో ఎంత స్మార్ట్గా తయారైనా. మనలో జీవం ఉంది కాబట్టి ఏమవుతుంది? అభివృద్ధి. కొమ్ములో అభివృద్ధి, కొమ్ములో జీవము, కొమ్ములో ఘనత, కొమ్ములో రక్షణ, కొమ్ములో శబ్దము. కొమ్మే క్రీస్తు. అర్థమైందా మీకు? ఆ కొమ్మ ఎవరు? ఆ కొమ్మే శృంగం. చెప్పండి. కొమ్మ అంటే బూర. బూరధ్వని శృంగధ్వని ఎరుగు మనుషుడు. ఆ బూర స్పష్టము కాని ఎడల అంటే సందర్భాన్ని బట్టి పదం మార్చారు. శృంగమన్నా చెప్పండి, శృంగమన్నా, కొమ్మన్నా. 3 చెప్పండి అమ్మా. కొమ్మన్నా. మీ ఇంటి పేరు ఏం పేరు రా? కొమ్మోళ్ళు అంటారు. ఇక్కడ కొమ్మోళ్ళు లేరండి? ఇంటి పేరు లేదా? కొమ్ము రాజేష్, కొమ్ము విద్యాధర్రావు అన్న మిస్సెస్, వాళ్ళ మిస్సెస్ కూడా కొమ్మోళ్ళే. అక్క మేరక్కనే మీ దగ్గరకు వచ్చాడు విద్యాధర్రావు అన్న, ఆయన మిస్సెస్ పేరు కొమ్ము మేరీ. వాళ్ళందరూ 8 మంది వాళ్ళ అన్నదమ్ములు. అలాంటి అందరి పేర్లు కొమ్ము ఉంటుంది. మందిరంలో చాలామంది కొమ్మోళ్ళు ఉన్నారు. మా బంధువులు అంటారు కొమ్ము అంటే ఘనత. కొమ్ము అది దేవునికి ఇష్టమైన పదం. ఏంటి ఆ కొమ్ము అంటే? కొమ్మన్నా, బూరన్నా, శృంగమన్నా ఒకటి. 3 చెప్పండి చూద్దాం. వీళ్ళు అస్సలు చెప్పట్లేదు. వీళ్ళు బూ పెట్టకండి అన్న. వీళ్ళకు ఓన్లీ లేడీస్కి భోజనం పెట్టారు. పలకండి చూద్దాం. కొమ్మన్నా, బూరన్నా, బువ్వ పెట్టమనేసరికి మాట్లాడతాను ఈ పాస్టర్ అని. అందరూ ఒకసారి చెప్పండి చూద్దాం. కొమ్మన్నా, బూరన్నా, శృంగమన్నా ఒకటే. కొమ్ములో ఏముంది? జీవం ఉంది, మహిమ ఉంది, అధికారం ఉంది, ఘనత ఉంది, అభివృద్ధి ఉంది, మహిమ ఉంది. క్రీస్తున్నాడు. నా కొమ్ము హెచ్చించువాడవు నీ. గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్మును హెచ్చించను. ఇజ్రాయేలు కొమ్ముయు ఘనతయు ఆయనే. బైబిల్ చాలా పదాలు ఉన్నాయి కొమ్ము గురించి. ఇప్పుడు ఆ కొమ్ము ఎవరంటే బూర. ఆ బూర మురగనైంది. చెప్పండి. ఆ బూర ఏమైంది? ఇప్పుడు మ్రోగనైంది. మోగినప్పుడు ఎత్తబడతాం. మోగుతానే క్షణములో, ఎంతసేపట్లో? క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును ఆ రాజ్యంలో ఎవరికి కోపాలు రావు. డేవిడ్ అనకు వచ్చినట్లు ఆ రాజ్యంలో ఈరోజు బలి ఎవరు? డేవిడ్ అన్న. దహన బలి. చెప్పండి. ఆ రాజ్యంలో ఈ రోజు నుంచి నువ్వు కోప్పడ్డావో చూసుకో. మా అక్క మీద అస్సలు కోప్పడకూడదు. ఆయనకొక్కడికే కాదు పాఠం. ఇంటికి వెళ్ళినాక మీ ఆయన ఫోన్ చేయాలి, అన్న ఈ మీద ఇంట్లో కోప్పడుతుంది అన్నలా చెప్తా మీ కథ. మళ్ళీ అమలాపురంకి వస్తా. ఈరోజు నుంచి ఈ సంఘంలో ఏముండకూడదు? కోపం ఎవరికే కానీ ఉండకూడదు. ఏ భర్త భార్య మీద ఏం కాకూడదు? ఏ భార్య కూడా భర్త మీద చాలా ముయ్యి అంటది ఈమె. నిజమండి. కొడతాను భార్యలు భర్తల్ని. అర్ధరాత్రి మా ఇంటి సంఘానికి ఆయన పరిగెత్తుకొని వచ్చి కారు వేసుకొని, ధనవంతుడు స్మార్ట్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఆయన ఇంత ఎత్తుంటాడు. 2 కొడుకులు. అన్నాడు. ఏమన్నా అంటే కొడతాందన్నా. అర్ధరాత్రి 12:30 నిజంగా బైబిల్ పట్టుకొని చెప్తాను దేవుని సన్నిధిలో. భార్యలు భర్తలు కొట్టే మళ్ళీ చర్చికి వచ్చి ఆరాధన చేస్తుంది ఆమె. చిత్తూరులో ఆరాధన చేస్తే పుత్తూరు కినపడుతుంది. ఎక్కడండి? చిత్తూరులో ఆరాధన చేస్తే పుత్తూరులోకి బోర మోగినట్లే. ప్రభు అంటే ధనవరుడు భర్తను అర్ధరాత్రి కొడుతుంది. మళ్ళా పరిగెత్తి మందిరికి వచ్చి ఎక్కడ పోతాడు పాపం? ఎవరు చెప్పుకుంటాడు? మీరు మారేదాకా సంఘాలు నింపబడవు. సంఘాలు బాగుపడాలంటే, మందిరాలు బాగుపడాలంటే, కుటుంబాలు బాగుపడాలంటే మీరే ఆధారం. మీ దగ్గర నుంచి మీరు అన్నిట్లో జీరో కావాలి, అప్పుడు సంఘాలు వర్ధిల్లుతాయి. మీరు కూడా అంతే. మీలో కోపం ఉండకూడదు. ప్రభు మాటలు దీవించుగాక. మనం పాట పాడుకుందాం. ప్రార్థన అయినాక అన్నగారు ప్రార్థన చేస్తారు. మళ్ళీ మెసేజ్ అక్కడి నుంచి అంతా బూరే చెప్తాను. ఏం చెప్తాను? బూర 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 బూర. ఆ బూర శబ్దం మనం ఈరోజు వినాలి, ఖచ్చితంగా విని తీరాలి. ప్రభు మాటలు అంగీకరించుగాక. అందరూ ఒకసారి మీరే కొమ్ములు ఎవరండి?
కొమ్ము మీరు కాదా? మీలో జీవం లేదా? మీలో మహిమ లేదా? మీలో అభివృద్ధి లేదా? దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నువ్వే యథార్థవంతుడు. నీ ఇల్లు నువ్వే కొమ్ము, నువ్వే ఆ శృంగము. శృంగం ఉన్న వాళ్ళకి ఆ శృంగధ్వని వినబడుతుంది. ప్రార్థన చేసుకుందామా? ఇది మోకరించండి, చూద్దాం ఎట్లా మోకరిస్తారు చూస్తారు. చక్కగా ప్రార్థన చేసుకోండి నీట్గా. అమ్మాయిలు, యవనస్తుడు, పిల్లలు చక్కగా ప్రార్థన చేయి. ప్రభా, నాలో కూడా కోపం ఉంది ప్రభా. నా చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాలో కోపం ఉంది ప్రభా. నా మీద సెల్ ఫోన్ మీద ఆశ ఉంది ప్రభా. నాలో సెల్ ఫోన్ మీద ఆశ ఉంది ప్రభా. నాలో కార్యం జరిగించు ప్రభా. నాలో పాపం ఉంది ప్రభా. నాలో చీకటి ఉంది ప్రభా. అలుగుట ఉంది, జలగుంది ప్రభా. నాలో జలగా నేను దేవునికి ఇవ్వను. దరిద్రపు కొట్టుదాన్ని నేను దేవునికి ఇవ్వను. నా చేతులే రావు. నా చేతులు జలగ చేతులు ప్రభా. నన్ను దర్శించు ప్రభా. నాలో జలగుంది, జలగొట్టుదాన్ని నన్ను దర్శించు ప్రభా. నన్ను దర్శించు. నన్ను కొమ్ముగా చేయి. నన్ను ఘనత నిమిత్తమైన కొమ్ముగా చేయి. గురుపోతు కొమ్ము వల్ల నా కొమ్ము హెచ్చించు. నన్ను ఆశీర్వదించు ప్రభు. నన్ను ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ మీ. నన్ను ఆశీర్వదించు. నాలోని చీకటి తొలగించు. నాలో ప్రతి దరిద్రత తొలగించు.